నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గల్లీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఒక జెండా పట్టుకున్న నేతలు నేడు మరో కండువాతో దర్శనమిస్తున్నారు. టికెట్ వేటలో జిలానీల పర్వం జోరందుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అసలు ఏం జరుగుతోంది? పార్టీల పెద్దల వ్యూహాలేంటి? ఆశావహుల టెన్షన్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పోరు మొదలైంది. ఊరు వాడ ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి ఎలాగైనా పట్టణాలపై పట్టు సాధించాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో మునిగిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో అసలైన మజా జిలానీలతో మొదలైంది. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉండి జైకొట్టిన వారు టిక్కెట్ దక్కదని తెలియగానే రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారు. ఒక పార్టీలో టికెట్ కావాలంటే తమ బంధువులను ప్రత్యర్థి పార్టీ నుంచి తమ వైపు తిప్పుకోవాలనే వింత కండిషన్లు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని పార్టీల అధిష్టానాలు సర్వేల మీద ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వేలతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో ఆశావహుల్లో వణుకు పుడుతోంది. గెలిచే గుర్రాల కోసం పార్టీలు వెతుకుతుంటే సీటు ఇచ్చే పార్టీ కోసం నాయకులు వెతుకుతున్నారు. అంతిమంగా మున్సిపల్ కుర్చీ ఎవరిని వరిస్తుందో కానీ ఈ కండువాల మార్పిడి క్రీడ మాత్రం గల్లీ గల్లీలో హాట్ టాపిక్ గా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినా హోరాహోరీగా తలపడిన నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ పడుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్లాన్ చేస్తుండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు టికెట్ ఇస్తారా లేక పక్క పార్టీలోకి వెళ్లమంటారా అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారట. దీంతో అభ్యర్థుల ఎంపిక కంటే ముందు ఉన్నవారిని కాపాడుకోవటం పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో అధికార పార్టీ నాయకులకు టిక్కెట్ల టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వార్డుకు 4-5 చొప్పున ఆశావహులు తమ దరఖాస్తులను అధిష్టానానికి సమర్పిస్తున్నారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మిగిలిన వారిలో అసంతృప్తి వ్యక్తమై రెబెల్స్ బరిలో నిలిస్తే గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిజానికి ఎన్నికలు పార్టీల మధ్య కంటే స్వార్థ ప్రయోజనాల మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ నమ్మకాలు లేవు, కేవలం లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా ఆశావహులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎవరితో టచ్లో ఉన్నారు, ఏ హోటల్లో ఎవరిని కలిశారు అన్న విషయాలపై ఆరా తీస్తుండటంతో జంప్ చేద్దామనుకున్న వారు కూడా గోడ మీద పిల్లిలా వేచి చూస్తున్నారు. మొత్తానికి గల్లీ లీడర్లంతా ఇప్పుడు ఢిల్లీ స్థాయి లాబియింగ్ చేస్తున్నారు. సర్వేలు ఎవరికి అనుకూలంగా వస్తాయి, జిలానీలకు పట్టం కడతారా లేక నమ్ముకున్న క్యాడర్కు టిక్కెట్లు ఇస్తారా అనేది వేచి చూడాలి.